హైదరాబాద్లో ఈ రోజు నుంచి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా 39 మంది ట్రాన్స్జెండర్లు విధులు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన ట్రాన్స్జెండర్లు 15 రోజులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి విధులు నిర్వహించనున్నారు. డ్యూటీలో క్రమశిక్షణ, పనితీరుపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అన్నారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్లో ఎంపికైన ట్రాన్స్జెండర్ల డ్రిల్ను కమిషనర్ సివి ఆనంద్ పరిశీలించారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే మరింత మందిని విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంతో నమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమాజంలో ట్రాన్స్జెండర్లపై చిన్న చూపు లేకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు సిపి సివి ఆనంద్. రాకేష్ ఇంకా ట్రాఫిక్ విధులకు కాబోతున్న సందర్భంలో ఇక్కడ ట్రాన్స్జెండర్స్, ట్రాన్స్మెన్, ట్రాన్స్వుమెన్ అందరికీ కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడు కూడా ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్ వారిని సమాజంలో అందరూ అసహ్యించుకునే విధంగా వారిని వేరే విధంగా చూడడం అనేది ఎందుకు, వారికి ఒక అవకాశం ఇవ్వాలి. ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో అందరూ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మనం వారిని చూస్తుంటాం కనుక ట్రాఫిక్ డ్యూటీస్కి వారు మీరు ఒకసారి చెక్ చేయండి, వారికి అవకాశం ఇవ్వండి. సమాజంలో వారిని ఇంటిగ్రేట్ చేయడానికి మనం ప్రయత్నించాలి అనే ఒక నూతనమైన ఆలోచనతో ఈ మొత్తం పైలట్ ప్రాజెక్ట్ 6 నెలల పాటు కొనసాగించాలని హోంగార్డ్స్ స్టేటస్తో మీ అందరినీ కూడా ఒక జియో జారీ చేసి ఫిజికల్ మరియు వేరే రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకొని దాని తర్వాత మీ అందరినీ పద్ధతి ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం రిక్రూట్మెంట్ చేశారు. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ విధులకు